చిన్న ఒక ఆటో పడుతుంది అంతే. ఇంట్లో క్రౌడ్ అయితే ప్రస్తుతానికి అంత లేదు, తక్కువ మంది ఉన్నారు. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్. మీకు ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అది మెయిన్ టెంపుల్. మనం టెంపుల్ నుంచి మళ్ళీ బయటికి వచ్చినామంటే ఇక అంత రచ్చ రచ్చ. ఇక్కడ ఇది ఒక బాధ, వాడేదో అంటాడు. इधर गंगा आरती होता है, गंगा सेवा निधि लिखा हुआ है। इधर पे शाम को 6:30 पे होता है। సో ఇది వచ్చేసి మెయిన్ కాశీ ఘాట్ అనమాట. సో ఇప్పుడైతే చూడండి నేను ఎట్ట కప్పేసుకున్నాను, మొత్తం ఘోరాతి ఘోరంగా పెడుతుంది చలి. టోపీ వేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ వారణాసి. ఓం నమ శివాయ. సో ఇప్పుడైతే మాత్రం మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేను ఆల్రెడీ లేచి స్నానం చేసి నీట్గా ఫ్రెష్ అయిపోయినా. అండ్ ఈ జాకెట్ అండ్ ఈ ప్యాంట్ నిన్న తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయినా మాల్లో తీసేసుకున్నా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మన కోసం అయితే ఆయన వచ్చారు కూడా. నేను ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు, కింద ఉన్నా అన్నాడు. నాకు తెలిసి బయట వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. చాలా ఆరం కూడా వచ్చేసింది చూడండి. సో ఈయన పేరు ఏం పేరంటే బబ్లు అంకుల్, వెంకట్ బ్రో తాలూకా. అమ్మా అబ్బా టెంపరేచర్ ఎంత ఉంది అనుకుంటారు? ప్రస్తుతానికి అయితే 11-12 degrees ఉందేమో, అంతే. 7-8 వరకు అంతే ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ. నేను ఇప్పుడే తలస్నానం చేసి వచ్చినా కదా, ఇంకా తల కూడా అది నీళ్ళు కూడా ఆరలేదు. ఏం పాట రా ఆయన, ఈ పాట వింటేనే ఏదో కడుపులో దేవినట్టుంటుంది ఈ పాట. ఓ లావో టీషండి ఓరి విడి అనుకుంటా. నిన్న నైట్ నేను తినడానికి ఇక్కడికే వచ్చిన. కల్ రాత్ मैं इधर ही आया खाने के लिए उस साइड पर. किधर जाना, इस साइड? पहले मंदिर चलते हैं। हाँ ठीक है, फिर इसके बाद घाट चलेंगे। ठीक है. पहले मंदिर का दर्शन कर लेते हैं, फिर भीड़ हो जाता है। हम 11:30 तक हम इधर रूम को आना, क्योंकि फ़्लाइट है मेरा. एयरपोर्ट यहाँ से दूर है ना? हाँ 20 किलोमीटर. हाँ 1 घंटा तो लगेगा ना. దూరం అదే 1 గంట పడుతుంది ఎయిర్పోర్ట్ పోవడానికి. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయినా అనుకోండి బిస్కెట్. ఆయన పొద్దున్నే చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి. ఫస్ట్ అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అండ్ తర్వాత ఘాట్కి వెళ్దామని చెప్పేసి చెప్తున్నారు. ఇవ్వండి ఇదే అనమాట, ఈ చిన్న గల్లీలో ఉంది. అసలు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వండి చెత్త ఇవన్నీ. అసలు ఇదేదో ఒక టెంపుల్కి పోయే దారిలాగా లేదు. ఒక విషయం చెప్తాను నేను, గుళ్ళు ఎట్లా ఉండాలి అసలు కరెక్ట్గా అంటే మన సౌత్ ఇండియా వచ్చి చూడాలా. ఎట్లా ఉండకూడదు, ఎంత నీచంగా నికృష్టంగా ఉండాలి అనుకుంటే నార్త్ ఇండియాలో చూడాలి. ఏంటంటే మెయింటైన్ చేయడం రాదు. ఆడ పడితే ఆడ ఉమ్ముడు, ఈ చెత్త గిత్త అన్నీ ఇట్లనే పెట్టేసారు. ఎంత మంచిగా మెయింటైన్ చేయాలి అసలు. మన సౌత్ ఇండియాలో చూడండి, ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళండి అసలు ఇట్లా ఎక్కడ ఉండదు. యాసే కిतना दूर है? 5 मिनट 5 నిమిషాలు పడుతుందంట నడుచుకుంటూ పోతే. गेट नंबर 4. चप्पल किधर छोड़ना उधर? ఓకే. ఎందుకంటే చెప్పులు అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, బయట పెట్టేసిపోవాలి. కెమెరా అలా ఉందా లేదా అని చెప్పేసి. కెమెరా అలో హే అందర్, ఏ చోట కెమెరా और मोबाइल से टिकट लेना? टिकट लेके फिर काफी ले ली जाएगा. ఓకే, టికెట్ తీసుకుంటే అన్న మనతో పాటు తీసుకుని వెళ్ళొచ్చంట. చూద్దాం ఏం చెప్తారు. जहाँ तक कैमरा जाएगा वहाँ तक जाएगा, वहाँ से लॉकर में रख दीजिएगा. वहाँ से निकलिएगा तो ले लीजिएगा. ओके, उधर लॉकर में डालना. हाँ मोबाइल भी? मोबाइल तो मैं इधर रख दूँगा ना. ఓకే, जैसे वीडियो शूट करना होगा ఓకే. तो अगल बगल का आप शूट कर सकते हो. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇవో మళ్ళీ ఏదో చిన్న చిన్న సందులు అయితే వచ్చేసినాయి. చిన్న ఒక ఆటో పడుతుంది అంతే. ఇంట్లో ఇంకా షాపులన్నీ క్లోజ్ చేసేసారు. తర్వాత అయితే మొత్తం ఫుల్ ఓపెన్లో ఉంటాయి అనుకుంటా అన్నీ. ఆ చిన్న గలీలో నుంచి అయితే మళ్ళీ ఒక పెద్ద గలీలోకి వచ్చేసినాం. ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి ఒక 2 minutes అంట అంతే. నేనైతే ఎప్పటి నుంచో అనుకున్నా రావాలి అని, కానీ అస్సలు కుదరలేదు. ఇట్లా ట్రైన్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడికి
నేను అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, నా ప్లాన్లో లేకుండా ఒక పార్టీకి. కానీ మన దగ్గర ఒక సామెత ఉంటుంది చూసారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదని చెప్పేసి. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనల్ని పిలిపించుకుంటాడు. మనం పోవాలనుకున్నా, మనం ఏం చేసినా అప్పుడు వర్కౌట్ కాదు. 2 minutesలో వెళ్ళిపోతాం అనుకోండి. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక షాప్ దగ్గరికి వచ్చిన, ఇక్కడ పూజ సామాన్లు అవన్నీ అమ్ముతున్నారు. సో కెమెరా ఇక్కడ పెట్టేసి నేను తర్వాత ఫోన్ ఒకటి తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. లాకర్లు కూడా ఉన్నాయి చూడండి వెనక, ఈ లాకర్లో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇప్పుడు ఇదైతే తీసుకున్నా. నాకు 500 రూపీస్ అయితే తీసుకున్నారు. లోపల 2 ఉంటాయి అన్నమాట పెద్ద టెంపుల్స్. సో నేను అడిగితే ఒకటి చాలా అని చెప్పేసి చెప్పారు. ఓకే ఓకే. చెప్పులు కూడా ఇక్కడే వదిలిపెట్టేసి మేమైతే వెళ్తున్నాం. ఈయన పంతులు గారు అనమాట, లోపలికి తీసుకొని పోతుండే నన్ను. అండ్ లోపలికి వెళ్ళి దర్శనం చేపిస్తారు. దర్శనం చేపించి వచ్చినాక ఈయనకి ఎంత అంత అయితే ఇవ్వాలి. సో ఇంక మన మెయిన్ టెంపుల్లోకి కూడా ఎంటర్ అయితే అవుతున్నాం అనుకోండి. ఇందాక నేను ఆ చిన్న సంత తీసి అదే టెంపుల్కి వెళ్ళే దారి ఏమనుకున్నా, అదొక సబ్ కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ కూడా అంత వచ్చింది. సో మొబైల్ కొంచెం దూరమే లోపలికి వెళ్తుందంటే, తర్వాత మొబైల్ మనం డిపాజిట్ చేయాలి. జస్ట్ ఇప్పుడే పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఒకటి దాటిందండి. టెంపుల్ లోపల మాత్రం ఇది. సో ఫోన్ అయితే ఇక్కడ డిపాజిట్ చేసేద్దాం మనం. ఓకే, ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అండ్ లోపలికి వచ్చినాక నాకైతే మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినా మీకు బయటకు వచ్చినాక షేర్ చేసుకుంటా కెమెరా పెట్టేసి. అబ్బాబ్బాబ్బా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించింది మస్జిద్, ఇది. అండ్ ఇది టెంపుల్, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ రాగానే అదే కనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా రావాలి. ఎంట్రీ అక్కడి నుంచి ఎగ్జిట్ ఇది. అండ్ మొబైల్ డిపాజిట్ వచ్చేసి ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చాలా షాపులు, మరి దేనియో తెలియదు. నాకు తెలిసి ఈ రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముతారు కదా, అదనుకుంటా. అండ్ ఇక్కడ కూడా నేనైతే హుండీలో రూపాయి కూడా వేయలేదు నేను. అండ్ అడిగినా ఇది గవర్నమెంట్కి వెళ్తుందా వీళ్ళకి వెళ్తుందా అని, గవర్నమెంట్ అన్నారు. సో 1 రూపీ కూడా నేను వెళ్ళలేదు. మీరు కూడా ఎక్కడికైనా పోతే గవర్నమెంట్కి వెళ్ళే టెంపుల్స్లో అసలు డబ్బులు వేయకండి. క్రౌడ్ అయితే ప్రస్తుతానికి అంత లేదు, తక్కువ మంది ఉన్నారు భయ్యా యాసి. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్. మీకు ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అది మెయిన్ టెంపుల్. ఇప్పుడైతే అంతా అయిపోయింది అండ్ పూజ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అయితే అడగాలి. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. లోపలికి వచ్చినాక మాత్రం మంచిగా ఉంది. అండ్ ఇక్కడ నేనైతే బయటికి వచ్చేసిన. ఇప్పుడు మధ్యలో నో ఫోటోగ్రఫీ జోన్ అనేది ఉంది. ఇది త్రిశూలం చూసారు కదా. సో ఇక్కడి నుంచి షాప్కి అయితే వెళ్ళిపోవాలి. కరెక్ట్గా 50 నిమిషాలలో దర్శనం అయితే అయిపోయింది. ఈ ముందర ఇక్కడే షాప్, ఈయన ఈ షాప్లో కూర్చొని ఉంటాడు. ఈయనకి ఇప్పుడు ఎంత అంత ఇవ్వాలన్నమాట. కెమెరా తీసుకొని మళ్ళీ నేను బయటికి అయితే వచ్చేసిన. నన్ను అడిగితే మాత్రం ఒక్క రోజులో వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం కూడా మధ్యాహ్నం కాల దర్శనం చేసుకొని సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 7కి వస్తే 50 నిమిషాలు పట్టింది నాకు అంతే. అండ్ ఇప్పుడు ఘాట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో మరి అక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు. ఈయనైతే మొత్తం కలిపి నాకు 3 గంటలు అని చెప్పారు. ఇక్కడ ఏదో అమ్ముతారు చూడండి. ఏందో నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నా, ఇదేందో తెలియదు. అదేందో అంటారు కొనుక్కుండా ఏదో అంటారు. నేను ఎడిపోయిండు బబ్బులు అంకుల్, ఆయన పేరు బబ్బులు. మనం టెంపుల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చినామంటే ఇక అంత రచ్చ. ఓకే, ఇప్పుడైతే మేము మళ్ళీ వేరే దారి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేసినాం. ఇందాక వెళ్ళిన దారి కాకుండా ఇది కొంచెం వేరే దారి ఉంది. ఇక్కడ కొంచెం హడావిడి ఉంది మంచిగా. జనాలు, ఈ హోటళ్ళు ఇవన్నీ. నాయన ఇక్కడ ఏం లేదు, నాకు ఏదైనా టిఫిన్ అని ఏదైనా తినాలని ఉంది. కానీ ఇక్కడ చేస్తారు కదా ప్రతి ఒక్క నోట్లో పాలు ఉంది. అది మాట్లాడేటప్పుడు ఆ తుప్పెర్లు ఆడబడితే వాటి మీద అని చెప్పేసి ఆ డౌట్తోనే నేను తినకుండా వెళ్ళిపోతాను. ఇక్కడ ఇది ఒక బాధ. వాడేదో అంటాడు, ఆ నోట్లో ఎప్పుడు ఇంత పెట్టుకొని ఉంటాడు. ఇక్కడ చూడండి 2 కుంటకాళ్ళు ఫైటింగ్ చేస్తారు ఉదయాన్నే. ఘాట్ దగ్గరికి వచ్చేసినాం మనం. నేను ఎగ్జిట్ అవుతున్నాం అనుకున్నా వేరే దగ్గరికి. బట్ ఇప్పుడైతే ఘాట్. ఏ ఘాట్ కా నామ్ క్యా హై? ये डॉक्टर राजेंद्र प्रसाद घाट, डॉक्टर राजेंद्र प्रसाद घाट जो अपने इंडिया के प्रथम राष्ट्रपति बने थे, उनके नाम से राजीव गांधी ने बनाया। ఓకే ఓకే. ఇక్కడ మొత్తం 365 ఘాట్స్ ఉన్నాయంట కాశీలో. అండ్ ఇక్కడ నుంచి అటు సైడ్ పోతే ఇంకా 43 ఘాట్లు ఉన్నాయంట. సో
బోట్లో పోవాలంట అడుగుతున్నారు, బోట్లో తీసుకుపోతా అని చెప్పేసి. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు గురువు గారు. ఇక్కడ ఘాట్లో స్నానం చేస్తారు అనుకుంటా అందరూ. నై నేను ఒక్కనే ఉన్నప్పుడు ఏం పోతా చెప్పండి, ఎవరైనా నాతో పాటు ఉంటే వెళ్ళొచ్చు కానీ. నై భయ్యా ఓకే. ఎవరిని ఇక్కడ చూడండి ఎంత పాత ఇల్లులో ఇక్కడ చూసారు కదా. నేను నాకు తెలిసి హోటల్ అనుకుంటా, ఎందుకంటే అంత గ్లాసులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక హోటల్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉన్నాయి. చూడండి అక్కడ ఎన్ని బోట్స్ ఉన్నాయో, ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. సో కాశీ ఘాట్ ఫేమస్ కదా. అండ్ ఇప్పుడు కుంభమేళ కూడా వస్తుంది కదా ఇక్కడ యూపీలోనే, ప్రయాగ్రాజ్లో. చాలా పెద్దగా ఉంది, ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. నాకు వారణాసి అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఇదే, మన చిరంజీవి గారితో ఒక మూవీ ఉంటుంది కానీ ఇది తినాలి అన్న అది తినాలి అని కామెడీ సీన్ ఒకటి. ఈ ఘాట్ చూస్తే కాశీ చూస్తే కదా, సారీ ఈ ఘాట్ చూస్తే యా इधर करेगा पूजा. इधर गंगा आरती होता है, गंगा सेवा निधि लिखा हुआ है। हाँ इधर पे शाम को 6:30 पे होता है। एवरी डे आज भी ओके डेली कंटिन्यू 365 दिन ఓకే 365 డేస్ జరుగుతుందంట ఇక్కడ. సో బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ చూడండి పైన చాలా హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రివర్ పోలీస్ కమిషనరేట్ అంట. जल पुलिस రివర్ పోలీస్కి కూడా కమిషనర్ ఉన్నారా? ఇక్కడ చూడండి హోటల్స్ రెస్టారెంట్లు అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు చూడండి, తినడానికి ఐటమ్స్ ఉంటాయి కదా, పూరీలు పూలు ఇవన్నీ. ఇంకా ఇక్కడ నుంచి వాటర్ క్యాన్లు అవి కూడా అమ్ముతున్నారు, ఎందుకంటే వాటర్ కూడా కొంతమంది తీసుకొని వెళ్తారు ఇంట్లోకి, అందుకని చెప్పేసి. సో ఇది వచ్చేసి మెయిన్ కాశీ ఘాట్ అనమాట. ఏ మెయిన్ ఘాట్ ये मेन प्राचीन दशाश्वमेध घाट यही है। ఓకే अयोध्या के राजा दशरथ ये घाट बना के 10 बार सुमेरे की गई है। इसका घाट का नाम क्या है? प्राचीन दशाश्वमेध घाट। ప్రాచీన్ దశాశ్వమేధ్ ఘాట్. ఓకే సో ఇదే అనమాట. ये अयोध्या राजा दशरथ ये घाट बना के 10 बार सुमेर यज्ञ किए ఓకే और रामचंद्र भगवान यहीं पे आए थे। ఓకే మన यहीं पे राजा రాముల వారు కూడా ఇక్కడికి पिंडदान किए వచ్చారు. थे। कौन? राजा दस का రాయదస్. हाँ, राजा दशरथ अपने फादर का यहीं पे पिंडदान किए थे। ओके ओके ఓకే ఏ पिंडदान के लिए फेमस स्पॉट है ना ये? ఓకే ఇప్పుడు నేను రాగానే అడుగుతున్నా దాన్ని చేసి ఎవరికైనా పిండం పెడతారు, ఎవరికైనా పిండం పెడతారు అని 3 చెప్పి. जगह फेमस है पिंडदान का। ఓకే एक ये एक उस तरफ एक मणिकर्णिका। ఓకే ఏ ఫేమస్ మెయిన్? मेन मणिकर्णिका फेमस। మణికంఠ. ఓకే మణికంఠ అనేది అది ఫేమస్ అంట. నేను మీకు టెంపుల్ బయటకు వచ్చినాక కొంచెం హిస్టరీ చెప్తా అని చెప్పాను కదా. సో అదేంటంటే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి మసీద్ కనిపిస్తుంది అనమాట. సో అది చూసి మీరైతే షాక్ అవ్వద్దు, ఎందుకంటే సో యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఆ మస్జిద్ ఎక్కడైతే ఉందో యాక్చువల్గా అది శివుడి యొక్క ఓల్డ్ టెంపుల్ అనమాట. ఔరంగజీబ్ వాళ్ళు ఇండియా మీదకి వచ్చేసి ఈ కన్వర్షన్స్ కానీ మన కూలగొట్టడం కానీ మన కంట్రీని ఆక్యుపై చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిదో అప్పుడు ఆ టెంపుల్ మొత్తం కూడా డెమాలిష్ చేసి అదే ప్లేస్లో మసీద్ కట్టిరనమాట. సో నేను మీకు స్క్రీన్ పైన కొన్ని ఫొటోస్ పెడతా, క్లియర్గా మీకు ఆ ఇమేజెస్ చూస్తే అర్థమైపోతుంది. జ్ఞాన్ బాపి మసీద్ ఇమేజెస్ రిఫరెన్స్వి. అండ్ దాని తర్వాత ఔరంగజేబ్ ఏం చెప్పిందంటే లోపల ఉన్న శివాలయం ఉంది కదా దాన్ని కూడా మొత్తం ధ్వంసం చేయండి, అది అసలు ఒక్క ముక్క కూడా దొరకద్దు అని చెప్తే గుళ్ళో ఉన్న పంతులు గారులు ఏం చేశారంటే శివలింగాన్ని తీసుకొని వచ్చేసి పక్కనే ఒక బావి ఉందన్నమాట, ఆ బావిలో వేసేసారు. సో 108 సంవత్సరాలు అక్కడ శివుడికి పూజలే జరగలేదు. అంటే మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ని కానీ అన్నిటిని ఇంకా మొత్తం ఖతం చేసేసారు అనుకోండి. సో 108 సంవత్సరాల తర్వాత ఇందోర్ నుంచి ఒక రాణి వచ్చిరంట. తర్వాత మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసారు. అండ్ ఆ 108 సంవత్సరాలు నీళ్ళకి జరిగేది అనుకుంటా పూజ. నాకు కరెక్ట్గా ఆయన హిందీలో చెప్పిండు, నాకు అంత అర్థం కాలేదు, ఫాస్ట్గా చెప్పిండు. లింగానికి కాకుండా లింగాన్ని బావిలో పడేసిరు కాబట్టి బావిలో వేసిరు కాబట్టి వాటర్కి జరిగేది అనమాట పూజ. అండ్ 108 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇందోర్ నుంచి మహారాణి, ఆమె శివుడికి చాలా పెద్ద భక్తురాలు, ఆమె వచ్చి ఆ నీళ్ళు తాగినప్పుడంట శివుడు కల్లోకి వచ్చి చెప్పిరంట, నువ్వు ఇక్కడ ఒక ఘాట్ ఉంటుంది, ఇక్కడ ఏదో ఘాట్ చెప్పారు, పేరు మర్చిపోయినా. ఆ ఘాట్ దగ్గరికి వెళ్తే నీకు ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి నువ్వు మునుగు,
నీకు అక్కడ నేను కనిపిస్తా అని చెప్పిరంట. అయితే ఆమె మునిగితే ఈ బావిలో ఏ శివలింగం అయితే వేసిరో అదే శివలింగం ఆమె మునిగి లేచినప్పుడు ఆమె చేతిలో వచ్చిందంట. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ బావి ఉంది కదా, ఆ బావికి పక్కనే వాళ్ళు ఎవరు కొట్టుకుంటారు చూడండి వెనక, ఆ బావికి పక్కనే ప్రతిష్ఠించమని చెప్తే అక్కడ ప్రతిష్ఠించిందంట సేమ్ శివలింగము. అండ్ అంతే ఇప్పుడు ఈ కేసు కూడా కోర్టులో జరుగుతుంది. 2026లో తీర్పు అయితే ఉంది. సో మరి కోర్టు అయితే ఊరికి నేను తీర్పు ఇయ్యదు కదా, ఎందుకంటే ఇది అసలుకి రిలీజియస్ ఇష్యూ కాబట్టి అన్నీ నిజం ఎంత అబద్ధం ఎంత అన్నీ పరిశీలించి ఇచ్చేస్తుంది. అయోధ్యలో వచ్చింది కదా తీర్పు, సో అట్లాంటి తీర్పు వస్తుందని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు అన్నమాట. ఇది మ్యాటర్. సో ఇదే అనమాట, ఇంత పెద్ద ముచ్చట జరిగింది. ఇంకెప్పుడైతే నేను నడుచుకుంటే వెళ్తున్నా హోటల్కి. మాకు ఉదయం టైంలో మంచిగా కిలోమీటర్ నడిస్తే మంచిదే లేదు, కిలోమీటర్ ఏంది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల దాకా నడిచినట్టు ఈరోజు. ఇట్లా సిటీలో అయితే మాత్రం మంచిగా నడవాలనిపిస్తుంది, టైంపాస్ అవుతుంది. అండ్ దర్శనం కూడా తొందరగా అయిపోయింది. యాక్చువల్లీ సాటర్డే రోజు వచ్చి సండే రోజు దర్శనం చేసుకొని సండే నైట్కి ఫ్లైట్లో అయినా వెళ్ళిపోవచ్చు. అంత తొందరగా అయిపోతుంది దర్శనం. ఖచ్చితంగా రండి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అయితే మస్తున్నాయి పాజిటివ్ వైబ్స్. కాకుండా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే కొంతమంది అయ్యగారులు కూడా ఇక్కడ నోట్లో వేసుకున్నారు. కొంతమంది ఒక 10లో ఒకళ్ళు అనుకోండి, ఇదేం దరిద్రమైన అలవాటు వీళ్ళకి, నోట్లో వేసి ఒకటే నవ్వుళ్ళు. ఇప్పుడైతే ఇంకా నేను మళ్ళీ హోటల్కి వచ్చేసి హోటల్ చెక్అవుట్ చేసి ప్రజెంట్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ ఏమో ఉంది ఎయిర్పోర్ట్కి. సో ఇట్లా బైక్లో వచ్చినా 220 రూపాయలు చూపిస్తుంది కరెక్ట్గా నా లొకేషన్ దగ్గర నుంచి. అదే క్యాబ్లో అయితే 1500 చూపిస్తుంది. 1500 ఎక్కడ ఉంది, 200 ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 1300 రూపీస్ తేడా. సో ఎట్లాగో నా దగ్గర లగేజ్ కూడా ఏం లేదు, అందుకని చెప్పేసి ఇట్లా బడ్జెట్లో కానీ చేస్తున్నా. అండ్ నిజం చెప్పంటే నాకు కార్లో వెళ్ళడం కన్నా బైక్లో వెళ్ళడమే ఇష్టం. మెయిన్ ఏంటంటే చలి మాత్రం ఘోరంగా పెడుతుంది అసలుకి. ఎట్లా అంటే అట్లా ఉనుకుతున్నా అనుకోండి. జస్ట్ ఇప్పటికే ఇంకా సిటీ దాటినామంటే ఇంకా అంతే ఉండదు. సిటీలోనే ఎంత చలి ఉందంటే సిటీ బయటికి పోయినామంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. బిల్డింగ్ ఏమి ఉండవు కాబట్టి జస్ట్ మిస్ బోర్డుకి తగిలిస్తుంది. బనారస్ వీధుల్లో నుంచి అయితే మనం ఇంకొకసారి వెళ్తున్నాం. అండ్ అంతే మోటో బ్లాగ్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. కెమెరా ఇట్లా సెట్ చేసుకుంటే చాలు, మోటో బ్లాగ్ అయిపోతుంది. చాలా పెద్దది సిటీ ఇది కూడా. సో చాలా టైం పడుతుంది మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి గంట టైం అయితే పడుతుంది. సో గంట సేపు ఇక్కడ వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. సో ఇప్పుడైతే చూడండి నేను ఎట్ట కప్పేసుకున్నాను మొత్తం. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ ఇట్లనే ఇక కప్పుకొని అయితే వెళ్తున్నారు. చలి బయటికి వచ్చేసిన నేను మామూలుగా పెట్టట్లేదు, ఘోరాతి ఘోరంగా పెడుతుంది చలి. టోపీ వేసుకున్న టోపీ ఎందుకంటే జుట్టు చెదరకుండా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ ఇది జాకెట్, అండ్ ఇది కూడా కప్పేసుకున్నా చలి అక్కడికి పోవద్దని. ఇప్పుడు వీడియో చేస్తున్నా కంటే నా తలకాయ పైకి పెట్టినా ఇంతసేపు అయితే ఇట్లున్నా నేను లిటరల్. ఇవ్వండి అన్ని లైక్లో అన్ని నుంచి నాకు లైఫ్ ఎంజాయ్ చేయాలంటుంది, ఒక్కటే రకంగా కాదు ప్రతి ఒక్కటి. నాకైతే ఇంకా ఒక సిరీస్ చేయాలన్నది. ఒక స్లమ్లో ఒక వన్ మంత్ అన్న 2 months అన్న ఉండి, ఎగ్జాంపుల్ ధారావి ఉంది కదా అట్లాంటి పెద్ద స్లమ్స్లో ఉండాలన్నది. చూద్దాం మన రైడ్స్ అన్న అయిపోయినాక ఇట్లాంటి తీట ప్రయోగాలు చేసుకుంటూ కూర్చుందాం. అండ్ ఇక్కడ చూడండి ఫాగ్ మీకు అనిపిస్తుందా? సో కెమెరాలో అంత క్లియర్గా అనిపించట్లే కానీ ఫాగ్ ఉంది. సో ఇంకొక 8 kilometers అయితే ఉందన్నమాట ఎయిర్పోర్ట్కి. అమ్మ ఇంకొక 15 నిమిషాలు నాకు ఇంటనే కూర్చోవాలా, తప్పదు. ఓకే ఇప్పుడైతే నేను ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి కూడా వచ్చేసిన. ఈ ఎయిర్పోర్ట్లో డిజి యాత్ర అయితే ఉందన్నమాట. అన్ని ఎయిర్పోర్ట్స్లో ఉండదు డిజి యాత్ర, కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది. లక్కీగా ఏంటంటే ఇది పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ డిజి యాత్ర అయితే ఉందన్నమాట. అండ్ యూపీలో అంటే నెంబర్ 1 స్టేట్ దేనికి అంటే ఒక విషయంలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. నాకు తెలిసి ఎక్కడబ్బా ఇంకోటి కొత్తది కూడా వస్తుంది, అదైతే చాలా పెద్ద ఎయిర్పోర్టు. అది కానీ ఓపెన్ అయిపోయిందంటే మన హైదరాబాద్ రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. సో ఏషియాలోనే 2nd బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అనుకుంటా, ఢిల్లీకి దగ్గరలో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు లోపలికి వచ్చేటైతే జస్ట్ కూర్చున్నా. మన దరిద్రం ఏంటంటే ఫ్లైట్
ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ డిలే అయింది మళ్ళీ. ఎందుకో తెలియదు, మేబీ నాకు తెలిసి ఇక్కడ వెదర్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఫాగ్ ఎక్కువ ఉంది కదా, దానివల్ల వచ్చే ఫ్లైట్స్ కొంచెం లేట్ అవ్వడం, ఇక్కడి నుంచి వెళ్ళే ఫ్లైట్స్ కొంచెం లేట్ అవుతుంది. అక్కడ చూడండి ఇండిగో కౌంటర్ అయితే ఉంది, చూసారు కదా, ఫుల్ ఉంది కౌంటరు. నాకు ఇప్పుడు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేంత ఓపిక అయితే లేదు. వెబ్ చెక్కినే చేసేసుకున్నా అండ్ డిజే యాత్రలో బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నా. జస్ట్ ఇట్లా 1 సెకండ్ లోపలికి వచ్చేసిన. వేరే దానికేమో లైన్ పెద్దగా ఉంది, ఆ లైన్ చూసి నేను డిజే యాత్ర ఆన్ చేసిన. ఇండిగో దగ్గర కూడా ఫుల్ పెద్దగా లైన్ ఉంది. అండ్ ఒక మంచి కాఫీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా. ఓకే, నేను ఇప్పుడు లోపలికి వచ్చి ఆల్మోస్ట్ ఒక గంట సేపు అయింది. ఫ్లైట్ అయితే ఒక 5 మినిట్స్ డిలే చూపిస్తుంది, కానీ వెబ్సైట్లో చూస్తున్నాము ఎంతబ్బా 25 మినిట్స్ చూపిస్తుంది. ఇక్కడ మాత్రం డిస్ప్లే పక్కనే ఉంది, ఇందులో అయితే 5 మినిట్స్ డిలే అని చూపిస్తుంది. అదేందో అర్థం కావట్లేదు. కొద్దిసేపు అయినాక ఇక్కడ మార్పుదేమో లేదో చూడాలి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత అయితే బోర్డింగ్ స్టార్ట్ అవ్వాలి. చూద్దాం ఏమవుతుందో ఏందనేది. నేనైతే గేట్ నెంబర్ 3 కానీ నేను ఒక గేట్ నెంబర్ 6 దగ్గర వచ్చి కూర్చున్నా. కొంచెం ఇక్కడ ఖాళీ ఉంది, అటు సైడ్ అయితే మొత్తం ఫుల్ ఉంది. ఫైనల్లీ ఇంకా రూమ్కి అయితే వచ్చేసిన. నేను ఫ్లైట్లో ఫుడ్తో పాటు అండ్ ఒక బెవరేజ్ అయితే ఇచ్చారనమాట. నేను కాఫీ తాగుతాం అనుకున్నా, బట్ బ్లూ టీ అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇదే అనమాట, ఏదో ఇండిగో వాళ్ళది స్పెషల్గా కనిపెట్టింటారు బ్లూ టీ అని. నాకైతే టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా ఉన్న వాటిలో ఇది కొత్తగా ఉంది, ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినా కానీ అంతేదో వెరైటీగా ఉంది. కొంచెం తాగిన తర్వాత కడుపులో ఎట్లన్నా కూడా అన్నట్టు. అదేందో టేస్ట్ వెరైటీ ఉంది. అంటే మేబీ ఫస్ట్ టైం కదా, నేను ఇంకా దానికి అడాప్ట్ అవ్వలేదేమో. ఒక 3-4 సార్లు తాగితే మంచిగా వస్తుందేమో, అంటే ఆ టేస్ట్ నాకు మంచిగా అనిపిస్తుందేమో. సో ఇదే అనమాట మనం కాశీలో ఎక్స్ప్లోరింగ్. కొంచెం ఒక 10% లేకుంటే 5% అని చెప్పచ్చు. సో ఆ ఎక్స్ప్లోరింగ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కాశీకి వచ్చిన మన జర్నీ. సో ఇప్పటితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా నాకైతే చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.